అందరికీ ప్రభునామం పేరిట వందనాలు. మా యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరూ క్రీస్తు శిష్యులు కావాలి, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు పనిచేయాలి. మరిన్ని ఆత్మీయ సమాచారాల్ని మిస్ అవ్వద్దు అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ స్నేహితులకు పంపించండి. అగస్టిన్ 354వ సంవత్సరంలో ఉత్తర ఆఫ్రికాలోని తగస్టీ అనే స్థలంలో ప్యాట్రిక్ మానికా అనే దంపతులకు జన్మించెను. ఇతని తండ్రి ఆస్తిపరుడైనప్పటికీ అన్యుడును మరియు కోపిష్టి, అపవిత్రమైన జీవితం కలిగిన వాడును. అయితే ఇతని తల్లి రక్షించబడిన విశ్వాసి మరియు ప్రార్థనా పరురాలు. తన కుమారుడు దేవుని సేవ చేయాలని ప్రార్థించేది. అగస్టిన్ వారికి దగ్గరలో ఉన్న రోమన్ నగరంలో విద్యను అభ్యసించెను. మంచి విద్యావంతుడును. పుస్తకములు చదువుట ఇతనికి బహుప్రీతి. లాటిన్ మరియు గ్రీకు భాషలను కూడా నేర్చుకొనెను. కానీ ఆ భాష కట్టుకథలను, అపవిత్రమైన కథలను చదివినందున తన హృదయమును పాడు చేసుకొనెను. అతని హృదయము అపవిత్రమైన తలంపులతో నిండి ఉన్నందున చాలా అపవిత్రమైన జీవితమునకు అలవాటు పడెను. కనుక బైబిల్ను తృణీకరించెను, క్రీస్తును నెట్టివేసెను. ఇతని తల్లి అయిన మేనిక తన కుమారుని జీవితం మారవలనని కన్నీటితో ప్రార్థించేది. అగస్టిన్ తన తల్లి ప్రార్థనను అపహసించి ఒక పనిపిల్లతో అక్రమ సంబంధం పెట్టుకొనెను. అనేక సంవత్సరములు రోత జీవితమును జీవించెను. అయితే ఎటువంటి సమాధానమును, తృప్తిని అతనికి దొరకలేదు. కనుక ఆ పాపపు జీవితమునకు కుమిలిపోతూ రక్షణ మార్గము వెతుకుచుండెను. తన స్వశక్తి ద్వారా తన పాపం నుండి విడుదల పొందగోరి విఫలుడాయెను. ఒక రోజున ఒక భిక్షగాడు సంతోషంతో నవ్వుకోవడం చూసి నాకంటే ఇతడే మెరుగ్గా ఉన్నాడే అని ఆశ్చర్యపడెను. ఆ సమయంలో ఒక క్రైస్తవ స్నేహితుడు ఆండ్రూస్ అనే ఒక బిషప్ గారి యొద్దకు అతనిని తీసుకొని వెళ్ళగా ఆయన పాపం యొక్క పుట్టుకను గురించి మరియు దాని అంతమును గురించి సువార్త లేఖనంలో కొన్ని భాగములను ఎత్తి చూపించి యేసుక్రీస్తు శిలువను గూర్చి బోధించగా అగస్టిన్ దేవుని ఆత్మచేత ముట్టబడి ఎంతో పశ్చాత్తాపపడి కన్నీటితో ప్రార్థించుట మొదలుపెట్టెను. పరిశుద్ధ గ్రంథం తీసుకొని చదువు అన్న ఒక చిన్న బిడ్డ వంటి స్వరమును వినెను. అతడు బైబిల్ తీసి చదువుగా మోసకరమైన దురాలోచన వలన చెడిపోయి మీ ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి క్రీస్తు యేసును ధరించుడి అన్న వాక్యముపై అతని దృష్టి పడెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూసినట్లయితే 4వ అధ్యాయం 22వ వచనాల నుంచి 24 వచనాలు చదివి లోతైన పశ్చాత్తాపంతో ప్రార్థించిన అగస్టిన్ మారు మనసు పొందెను. 388వ సంవత్సరంలో ఈస్టర్ రోజున బాప్తిసము పొందెను. 13 సంవత్సరములుగా అగస్టిన్ మార్పు కొరకు అతని తల్లి చేసిన ప్రార్థన నెరవేరెను. అగస్టిన్ ఆధ్యాత్మిక జీవితంలో వర్ధిల్లుచుండెను. తన ఉద్యోగం విడిచిపెట్టి క్రైస్తవ సాధువుల మతంలో చేరి దేవుని వాక్యం పఠనంలో ప్రార్థనలోను ఎదుగుచుండెను. 395వ సంవత్సరంలో సంపూర్ణ సేవకుడిగా సమర్పించుకొని బిషప్గా అభిషేకించబడెను. మంచి ప్రార్థనాపరుడుగా, కార్యనిర్వాహకుడిగా, ప్రసంగికుడిగా పేరు పొందెను. ఒప్పుకోరులు మరియు దేవుని పట్టణము అనే చక్కటి ఆధ్యాత్మిక పుస్తకములను రాసెను. సంఘ సంస్కరణకు, తప్పుడు సిద్ధాంతాలను దిద్దుకొనుటకు ఇతని పుస్తకములు, ప్రసంగములు ఎంతో తోడ్పడెను. ప్రారంభ క్రైస్తవ సంఘంలో అనగా తన 77వ ఏట గొప్ప పేరు పొంది పరిశుద్ధుడైన అగస్టిన్ అని పిలువబడెను. రక్షణ క్రియల ద్వారా కాదు, కృప ద్వారానే అని తన జీవితంలో అనుభవించి ఇతరులకు బోధించెను. 430వ సంవత్సరంలో తన 77వ ఏట మరణించి తాను ప్రేమించిన పరలోక పట్టణం చేరుకొనెను. పరిశుద్ధుడైన ఈ అగస్టిన్. ఆమేన్.